హాయ్ హలో నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం లైనెక్స్ బేసిక్ కమాండ్స్ పార్ట్ 4 గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ బేసిక్ కమాండ్స్ అంటే ఊ అండ్ ఊ మై కమాండ్ అంటే ఏంటి, వాటి వల్ల యూజెస్ ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ డూప్లికేట్ కమాండ్ అంటే ఏంటి, గ్రేప్ కమాండ్ అంటే ఏంటి, ట్రీ కమాండ్ అంటే ఏంటి, లాస్ట్ కమాండ్ అంటే ఏంటి, షట్ డౌన్ కమాండ్ అంటే ఏంటి, ఇవి ఏంటికి యూజ్ చేసుకుంటాం, వీటి వల్ల యూజెస్ ఏమున్నాయని స్టెప్ బై స్టెప్ ఇక్కడ ప్రాక్టికల్గా చూద్దాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైనెక్స్ బేసిక్ కమాండ్స్ రన్ చేస్తున్నాం అంటే మనము ఒక సర్వర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ సర్వర్ని క్రియేట్ చేసుకొని పుట్టి కానీ అండ్ మొబైల్ స్ట్రీమ్ కానీ మనం కనెక్ట్ అవుతాం. నేను ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని నేను మొబైల్ స్ట్రీమ్కి కనెక్ట్ అయ్యాను. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ కమాండ్ ఏంటి, ఊ కమాండ్. ఊ కమాండ్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఏ యూజర్ మీద కనెక్ట్ అయినావు, ఏ ఐపీ మీద కనెక్ట్ అయినావు, ఎప్పుడు కనెక్ట్ అయ్యావు, టోటల్ మనకి ఇన్ఫర్మేషన్ రావాలంటే ఊ అనే కమాండ్ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఊ మై కమాండ్. ఊమై కమాండ్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ప్రజెంట్ ఏ యూజర్ మీద రన్ అవుతున్నాం, ఏ పాత్రలో రన్ అవుతున్నాం అని చెక్ చేసుకోవడం కోసం ఊమై కమాండ్ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇది రియల్ టైంలో వెరీ ఇంపార్టెంట్. అండ్ హూ అంటే ఎప్పుడు కనెక్ట్ అయినామో అని చెక్ చేసుకుంటాం. ఊమై అంటే ఏ యూజర్ మీద రన్ అవుతున్నాం, ఏ పాత్ ఏంటి అనేది మొత్తం టోటల్గా చెక్ చేసుకుంటాం. క్లియర్. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి డూప్లికేట్ కమాండ్. ఈ డూప్లికేట్ కమాండ్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఏదైనా తార్ ఫైల్ కానీ జిప్ ఫైల్ కానీ మనం ఓవర్ ద ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నాం అనుకుంటే అలాంటప్పుడు మనం డూప్లికేట్ కమాండ్ని యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గూగుల్కి వెళ్ళి టామ్ క్యాట్ డౌన్లోడ్ అని సెర్చ్ చేస్తాను. టామ్ క్యాట్ డౌన్లోడ్ అని సెర్చ్ చేసి నేను స్టార్టింగ్ క్లిక్ చేసుకున్నా. ఇక్కడ నీకు తార్ ఫైల్ కానీ జిప్ ఫైల్ కానీ మనం ఓవర్ ద ఇంటర్నెట్ అయినప్పుడు డూప్లికేట్ కమాండ్ యూజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటాం. ఇక్కడ పబ్లిక్ ఐపీని సారీ ఇక్కడ లింక్ని కాపీ చేసుకుంటాను. నేను ఆప్షన్ గో టు మొబైల్ స్టామ్. ఇక్కడ నేను డూప్లికేట్ కమాండ్ యూజ్ చేసుకుంటాను. డూప్లికేట్ కమాండ్ యూజ్ చేసుకొని పేస్ట్ చేసి ఎంటర్ కొడతాను. ఎంటర్ కొట్టినప్పుడు నాకు ఇక్కడ 200K వస్తే మనకు ఈ తార్ ఫైల్ అనేది ఆ జిప్ ఫైల్ అనేది మనకి ప్రాపర్గా వర్క్ అవుతుందని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కనెక్ట్ వచ్చింది. ఎల్ఎల్ ఎంట్రీ నీకు జిప్ ఫైల్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అయ్యింది. ఏదైనా తార్ ఫైల్ కానీ జిప్ ఫైల్ కానీ మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఓవర్ ద ఇంటర్నెట్ అన్నప్పుడు డూప్లికేట్ కమాండ్ యూజ్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జిప్ తీసేస్తున్నా. జిప్ తీసేసినప్పుడు ఇక్కడ ఏముంటుంది, 404 నాట్ ఫౌండ్ కనెక్ట్ అని వస్తుంది. బట్ ఈ జిప్ ఫైల్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. అలాంటప్పుడు మనం ఏం తీసుకుంటాం అంటే డాట్ జిప్ అని తీసుకుంటే మళ్ళీ ప్రాపర్గా మనకి వర్క్ అవుతుంది. ఇలా మనం ఒక తార్ ఫైల్ కానీ జిప్ ఫైల్ కానీ ఓవర్ ద ఇంటర్నెట్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు డూప్లికేట్ కమాండ్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే గ్రేప్ కమాండ్. గ్రేప్ కమాండ్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హిస్టరీ చెక్ చేసుకుంటున్నాను. హిస్టరీ చెక్ చేసుకుంటే నీకు టోటల్ ఎన్ని కమాండ్స్ రన్ చేసినా టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. హిస్టరీలో నేను ఒక కమాండ్ గురించి స్పెసిఫిక్ ఒక కమాండ్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ రావాలన్నప్పుడు హిస్టరీ పైప్లైన్ గ్రేప్ అనే కమాండ్ యూజ్ చేసుకొని నేను ఇక్కడ డూప్లికేట్ కమాండ్ ఎన్నిసార్లు రన్ చేసిన అని ఇక్కడ చెక్ చేసుకుంటాను. నేను ఇక్కడ త్రీ టైప్స్ రన్ చేసిన కాబట్టి ఇక్కడ నీకు 3 టైప్స్ అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా ఏదైనా మన కమాండ్ గురించి ఇన్ఫర్మేషన్ని స్పెసిఫిక్ కమాండ్ గురించి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడం కోసం గ్రేప్ కమాండ్ని యూజ్ చేసుకుంటాం. క్లియర్. నెక్స్ట్ ట్రీ కమాండ్. ట్రీ కమాండ్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఏదైనా ఫైల్ కానీ డైరెక్టరీ కానీ సబ్డైరెక్టరీస్ కానీ ఒక స్ట్రక్చర్ లాగా మనకు డిస్ప్లే అవ్వడానికి మనం ట్రీ కమాండ్ యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రీ అని ఇచ్చాను. ఏం చేస్తాను, సిడి స్లాష్ ఓపీటీ డైరెక్ట్కి వెళ్తున్నాం. ఎక్కడ ఉన్నా నేను ఇప్పుడు ప్రజెంట్ తీసుకోవాలంటే పీడబ్ల్యూడి ప్రజెంట్ వర్కింగ్ డైరెక్ట్ ఇక్కడ ఓపీటీ డైరెక్ట్లో ఉంది. ఇక్కడ నేను ఎంచుకున్న ట్రీ కమాండ్ యూజ్ చేసిన. ట్రీ కమాండ్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఏముంటుంది, నో నో సచ్ ఆల్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఇక్కడ ట్రీ కమాండ్ అనేది ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ లేదు. అలాంటప్పుడు మనం ఎలా ఇన్స్టాల్ చేస్తామంటే ఎం ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్ వచ్చి ట్రీ కదా, ట్రీస్ ఎంటర్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎస్ఆర్ నో అడుగుతుంది. నీకు ట్రీ అనే ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అవ్వాలని, నాకు ఇన్స్టాల్ అవ్వాలి కాబట్టి ఎస్ అని ఇచ్చా. ఇక నీకు ఒక స్ట్రక్చర్ లాగా ఫైల్ కానీ డైరెక్ట్స్ కానీ సబ్జెక్ట్స్ కానీ ఏమైనా ఒక స్ట్రక్చర్ లాగా మనకు డిస్ప్లే అవ్వాలనుకుంటే ట్రీ కమాండ్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ట్రీ స్పేస్ ఇచ్చి డాట్ ఇచ్చా. ఇక నీకు ఒక స్ట్రక్చర్ ఫైల్ కానీ డైరెక్టరీ ఒక స్ట్రక్చర్ లాగా నీకు డిస్ప్లే అవుతుంది. క్లియర్. నెక్స్ట్ లాస్ట్ కమాండ్. లాస్ట్ కమాండ్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బై మిస్టేక్ ఏదైనా మిస్టేక్ చేసింటాం.
మిస్టేక్ చేసినప్పుడు నేను ఆ సర్వర్ కనెక్ట్ అవ్వలేదని నువ్వు చెప్పినప్పుడు రియల్ టైంలో బీ కేర్ఫుల్. ఏమైనా మిస్టేక్ చేసినప్పుడు నేను ఆ సర్వర్కి కనెక్ట్ అయ్యేలా అంటే ఇక్కడ లాస్ట్ అనే కమాండ్ యూజ్ చేసుకున్న వాళ్ళు ఎవరు కనెక్ట్ అయ్యారు, ఎంతమంది కనెక్ట్ అయ్యారు, ఎప్పుడు కనెక్ట్ అయ్యాడు, ఏ టైంలో కనెక్ట్ అయ్యాడు, ఏ టైంలో ఎగ్జిట్ అయ్యాడు, టోటల్ ఇన్ఫర్మేషన్ మనకు లాస్ట్ కమాండ్ యూజ్ చేసుకుంటే వాళ్ళకు ఐడెంటిఫై వస్తుంది అనమాట. అందుకే బీ కేర్ఫుల్, రియల్ టైంలో బీ కేర్ఫుల్ అని. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే షట్ డౌన్ కమాండ్. షట్ డౌన్ కమాండ్ అంటే ఏదైనా ఒక సర్వర్ని షట్ డౌన్ చేసుకోవాలంటే ఆ షట్ డౌన్ అంటే స్టాప్ అవ్వడం, మొత్తానికి రిమూవ్ అవ్వడం. అలా షట్ డౌన్ చేసుకోవాలనుకుంటే షట్ డౌన్ కమాండ్ యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో మీకు యాక్సెస్ ఉంటేనే మీరు సర్వర్ని షట్ డౌన్ చేయండి. అలా కాకుండా నాకు యాక్సెస్ లేకుండా షట్ డౌన్ చేస్తే కానీ ఇష్యూస్ అనేది రైజ్ అవుతాయి. అందుకు రియల్ టైంలో మనం షట్ డౌన్ అనేది సర్వర్ అనేది చేయకూడదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షట్ డౌన్ ఇచ్చాను, షట్ డౌన్ కమాండ్ యూజ్ చేసుకుంటాం. షట్ డౌన్ కమాండ్ యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే కాపీ, గో టు పేస్ట్ హియర్. పేస్ట్ చేసేది ఇక్కడ షట్ డౌన్ చేశాను. షట్ డౌన్ చేసినప్పుడు ఈ సర్వర్ అనేది నీకు షట్ డౌన్ అయిపోయింది. ఒకవేళ నువ్వు మళ్ళీ దీన్ని రీబూట్ చేస్తే మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీబూట్ అనే కమాండ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ రీబూట్ అనే కమాండ్ యూజ్ చేసుకొని మనం రీస్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకే రియల్ టైంలో మనకు అప్రూవల్ లేనప్పుడు ఆ సర్వర్ని మనం షట్ డౌన్ చేయకూడదు. అలా షట్ డౌన్ చేస్తే కానీ ఇష్యూస్ రైజ్ అయితే బీ కేర్ఫుల్. ఓకే. మీకు బీ కేర్ఫుల్గా ఉండండి. ఇలా షట్ డౌన్ చేయకూడదు. ఒకవేళ షట్ డౌన్ చేస్తే ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వస్తాయి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. డెవోప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటా సాఫ్ట్ ఇన్వోషన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 1, KBHకి వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.